హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు అయితే మా ఇండ్లు అండ్ దాని చుట్టూ ఎలా ఉంటుంది, సరౌండింగ్స్, చెట్లు చాలా బాగుంటాయి. అవి మీకు చూపించాలని వెంటనే ఇవి వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సో గైస్, చూస్తున్నారు కదా, ఇదైతే మన ఇండ్లు. సో దీని హోమ్ టూర్ అయితే నేను ఇంకా టైం పడుతుంది. తర్వాత నేనైతే ఈ హోమ్ టూర్ అయితే చేస్తాను. అంతవరకు అయితే వెయిట్ చేయండి, ఎందుకంటే ఇంకా లోపల కొన్ని మేము ఇంకా అరేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే నేను ఈ హోమ్ టూర్ వ్లాగ్ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే మన ఇండ్లు అండ్ మన ఇంటి బయట అండ్ బయట చెట్లు, ఆ సరౌండింగ్స్ అన్నీ ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఒకసారి ఎంత బాగుంటుందంటే, ఎందుకంటే మనకి చెట్లు ఇంకా మీ పక్కన ఇలాంటి మంచి వాతావరణం ఉంటే మన హెల్త్ చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే మనకి ఏమేమి రోగాలు ఉన్నా కూడా ఈ చెట్లు, దాని నుంచి వచ్చే మంచి గాలి, అదంతా చాలా హెల్తీ అండ్ ఆక్సిజన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి సండేస్ అయితే ఇక్కడైతే చెట్లు అయితే కొట్టేస్తుంటారు. అది అసలు నాకైతే నచ్చదు. కానీ మనం ఏం మాట్లాడకూడదు కాబట్టి, టైం వచ్చినప్పుడు మాట్లాడదాం కాబట్టి ఇప్పుడైతే నేను ఏం మాట్లాడుకోని సైలెంట్ అయితే ఉన్నాను. సో ఇంకా మామూలుగా ఇదే నా బెడ్రూమ్. ఇక్కడే నేను వీడియోస్ కానీ, ఎడిటింగ్ కానీ అన్నీ ఇక్కడే చేస్తుంటాను. షార్ట్స్ అప్లోడింగ్ కానీ, తీయడం కానీ, అండ్ ఏమన్నా చిన్న చిన్న వీడియోస్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడే చేస్తూ ఉంటాను నేను. సో చెప్పాను కదా, హోమ్ టూర్ తొందరలో నేను చేస్తాను, మీకు కూడా నచ్చేటట్టే తీస్తాను దాన్ని. సో కొన్ని అరేంజ్మెంట్స్ ఇంకా చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడే కొత్తగానే ఇక్కడికి మళ్ళీ షిఫ్ట్ అయ్యాం కాబట్టి నేను ఇంకా కొన్ని బయట నుంచి తెచ్చి పని అయితే చాలా ఉంది. ఆ తర్వాత అంతా అయిపోయినాక నేనైతే ఈ హోమ్ టూర్ని అయితే ఖచ్చితంగా తీసి మీకైతే అప్లోడ్ చేస్తాను. మీ ముందుకి తొందరలోనే ఈ హోమ్ టూర్ అయితే తీసుకొని వస్తాను. సో ఇక్కడ మా ఇంట్లో అయితే ముందైతే చాలా చెట్లు అయితే ఉండేవి మా ఇంట్లో. ఆ తర్వాత మేము మా స్టడీస్ పరంగా, ఇంకా మా సిస్టర్స్ జాబ్స్ పరంగా మేమైతే అక్కడికి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోయాం కదా. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మేము చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం. ఆ చెట్లు అన్నీ ఇక్కడే ఇచ్చేసి వెళ్ళిపోయాం మేము, అమ్మేసి. సో ఇంకా తర్వాత నుంచి చెట్లు అయితే మేము ఇంకా పెంచుకోలేదు. అండ్ నీకు ఆల్రెడీ నా షార్ట్స్లో అయితే చూసుంటారు, మా పిన్ని చాలా చాలా అయితే పెంచడం జరిగింది. అవి మీకు చూపించాను, మీరు మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు దానికి. సో ఆ వీడియో కూడా ఫుల్ మూవీగా క్రియేట్ చేసి నేనైతే తొందరలోనే వదులుతాను. అది కూడా తొందరలోనే రిలీజ్ చేస్తాను. దాన్ని కూడా చూడండి. ఫుల్ వీడియో కూడా మంచి రెస్పాన్స్ అయితే ఇవ్వండి, షార్ట్స్కి ఇచ్చినట్టు. సో మీకు కూడా చెట్లు కొట్టేయడం మంచిదా కాదా అనేది మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా చూస్తాను ఎంతమంది చెప్తారు, ఎంతమంది తప్పు అంటారు, ఎంతమంది వదిలే ప్రో అంటారు, చూద్దాము. ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్స్ టార్గెట్ వచ్చేసి 5000 లైక్స్ అయితే దీనికైతే ఇస్తున్నాను. సో కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే ఒకవేళ నా కంటెంట్ మీరైతే నచ్చితే నా వీడియోని అయితే లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ వీడియో కూడా చాలా అంటే చాలా మందికి రీచ్ అవ్వాలి. అప్పుడే కదా మనకి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది వీడియోకి. ఆ తర్వాత నాకు బూస్టప్ ఇచ్చి మళ్ళీ ఇంకో వీడియోకి చేసేకైతే నాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో ఇంక నేను చూపిస్తాను సరౌండింగ్స్లో ఎన్ని చెట్లు ఉన్నాయి ఏంటి అని. చెట్లు ఇంకా చాలా చాలా మంచి వ్యూ అయితే ఉంది, అది చూపిస్తాను, చూడండి. సో గైస్ చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడ చుట్టూ చాలా చెట్లు అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా మంచి వ్యూ అయితే ఉంది, ఎంత బాగుందో చూడండి. సో ఇక్కడైతే పెద్దగా చాలా టాల్గా అయితే చెట్లు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి కొబ్బరి చెట్లు అంటారు. సో దాంట్లోకైతే కొబ్బరికాయలు ఉంటాయి, చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పక్కన వాళ్ళ ఇంట్లో ఉండే చెట్లు ఇవి. సో చూడండి, ఎక్కడ చూసినా కూడా చెట్లతో ఎంత అందంగా ఉందో. కానీ సాటర్డే సండే వచ్చేసరికి కొన్ని చెట్లు కొట్టేయడం అయితే జరుగుతుంది. సో దానివల్ల ఓకే, అర్థం చేసుకోగలం, ఎందుకంటే అవి ఎక్కువగా పెరగడం వల్ల
కరెంట్ వైర్లకి తగలడం వల్ల కొంచెం షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉంది అని తెలుసు. కానీ అలా అని అన్నీ కొట్టేయడం మంచిది కాదు కదా. ఏవైతే పైకి వచ్చి డేంజర్గా అనిపిస్తాయి వాటిని కొడితే మంచిది. ఎందుకంటే ఈ చెట్లు లేక చాలామంది చనిపోవడం, జంతువులు చనిపోవడం చాలా భయంకరంగా ఉంటుంది కదా. అది మంచిది కాదు అని నేనైతే నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో ఇంత బాగా క్లైమేట్, ఇంత మంచి గాలి అండ్ ఆ చెట్లు ఇచ్చే ఆక్సిజన్తోనే మనం అయితే ఎంత మంచిగా హ్యాపీగా ఉంది నాకైతే. సో ఎప్పటి నుంచో ఇది చూపించాలనుకుంటున్నాను. సో అక్కడ చూస్తున్నారు కదా, అది వచ్చేసి ఫుడ్. అక్కడ అన్నీ దొరుకుతాయి మనకి, స్వీట్స్, హాట్ అండ్ ఓలిగలు అంటే బొబ్బట్లు అంటారు కదా, అవి కూడా దొరుకుతాయి. సో చూడండి చెట్లు అంతా ఎంత బాగుందో. సో ఎక్కడ చూసినా కూడా మనకైతే చెట్లే కనిపిస్తాయి గాయస్, చూడండి. సో ఎక్కడ చూసినా కూడా చెట్లే కనిపిస్తాయి. అన్నీ చాలా మంచి మంచి అండ్ కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి, అవి అయితే ఎంత బాగుంటాయంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఫ్యూచర్లో మనం కూడా అలాంటిది ఒకటి బిల్డ్ చేయాలని నాకు కూడా చాలా ఆశగా ఉంది. ఖచ్చితంగా చేస్తాను. ఏదైనా గాయస్ హార్డ్ వర్క్ ఉంటే ఖచ్చితంగా మనమైతే దేన్నైనా రీచ్ అవ్వచ్చు, దేన్నైనా మన గోల్స్ని అచీవ్ చేయొచ్చు. సో చూస్తున్నా కదా, అక్కడ ఒక వాటర్ ట్యాంక్ అండ్ ఒక ఇండ్లు అయితే కనిపిస్తుంది. అందులోనే మేము ఇంతకుముందు ఉండేవాళ్ళం. సో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ వ్యూ గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. అప్పుడు నేను చూస్తాను ఎంతమంది కరెక్ట్, ఎంతమంది బాగుంది అంటారు ఈ వ్యూని, ఎంతమంది బాగలేదంటారో చూద్దాం. సో చూస్తున్నారు కదా, సో నెక్స్ట్ చూపిస్తాను చూడండి. సో గైస్ ఈ వ్లాగ్ అయితే చూసారు కదా, ఇది షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ ఇది. అండ్ ఫస్ట్ వ్లాగ్ కాబట్టి నేనైతే షార్ట్ అండ్ స్వీట్గా తీశాను. ఇది నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికీ. ఎందుకంటే ఇది ఒక సోషల్ అవేర్నెస్ వీడియో ప్లస్ వ్లాగ్. ఇది అందరూ చూడాల్సిన వీడియో ఇది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. నేను ఇందులో మాట్లాడిన టాపిక్ వచ్చేసి డోంట్ కట్ ద ట్రీస్ అండ్ ట్రీస్ని పెంచండి అనే దాని మీద అయితే నేను మాట్లాడాను. కాబట్టి ఈ వీడియో అందరూ చూడండి, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, మళ్ళీ గ్రాండ్ మదర్స్, గ్రాండ్ సిస్టర్ అందరూ చూడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ వీడియో. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ కాబట్టి. సో ఇప్పటి నుంచి నేనైతే బయటికి వెళ్ళి లొకేషన్ మార్చి అయితే ప్రతి ఒక్క టెంపుల్ లేకపోతే రెస్టారెంట్స్ అండ్ ఫుడ్ ఇవన్నీ అయితే చూపిస్తాను. ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో డైలీ కాకపోయినా 2 డేస్కి ఒకసారి అయితే ఒక వ్లాగ్ అయితే వస్తుంది. బయటికి వెళ్ళి తీసే వ్లాగ్ అయితే నేనైతే ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయితే చేస్తాను. సో ఖచ్చితంగా అయితే ఇప్పటి నుంచి లొకేషన్ అయితే మారుతుంది. ఇంకా ఇంట్లో నుంచి చేసే వీడియోస్ అయితే రావు, ఇప్పటి నుంచి బయటకు వెళ్ళి అయితే నేను చేస్తున్నాను. సో నెక్స్ట్ దాని మీద నేను ఏ టెంపుల్ తీయకపోతున్నాను వ్లాగ్ అనేది నేనైతే ఇన్స్టాగ్రామ్లో అయితే పెడతాను. అక్కడికి వచ్చి ఫాలో అయిపోండి, మీరు అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. సో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండుటి లింక్స్ నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వచ్చి ఫాలో అయిపోండి. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మీరైతే నాతో మాట్లాడచ్చు, ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీ ఐడియాస్ని నాకు చెప్పచ్చు, నా ఐడియాస్ని మీతో షేర్ చేసుకుంటాను. యూట్యూబ్ గురించి ఏమేమి కావాలన్నా అండ్ ఎడిటింగ్ ఎలా చేయాలన్నా ఇప్పటి నుంచి అవి కూడా నేనైతే చెప్పడం జరుగుతుంది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో. సో ఆ లింక్స్ కింద ఇచ్చేస్తాను, వచ్చి ఫాలో అయిపోండి. మీకు కూడా కొంచెం నాలెడ్జ్ నా నుంచి షేర్ చేస్తాను. నాకెంత తెలుస్తుందో అంతే నేను షేర్ చేస్తాను. తెలియకోకుండా ఉండే టాపిక్స్ కూడా నేనైతే తెలుసుకొని అయితే మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా. సో ఈ వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ లెట్ మీ నో. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి గాయస్, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, అందరికీ, మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. అండ్ వాళ్ళకి చెప్పండి వాళ్ళు కూడా ఇదే పనే చేయమని. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా వీడియోస్ ఫర్దర్గా మిస్ అవ్వకుండా చూడొచ్చు వాళ్ళు కూడా. సో ఇదంతా వాళ్ళకు కూడా చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.
బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోమని చెప్పండి. వాళ్ళకు కూడా నా వీడియోస్ నోటిఫికేషన్ అయితే వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ వ్లాగ్లో మళ్ళీ నేనైతే కనిపిస్తాను. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్, బాయ్.